బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ గుట్టు రట్టయింది. ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యారు. అమన్ ప్రీత్ సింగ్ తో పాటు పలువురు సినీ ప్రముఖుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అమన్ నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ ను పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నారు. మరింత సమాచారం కోసం పట్టుబడిన వ్యక్తులందరినీ విచారిస్తున్నారు. అయితే అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఉన్న సినీ ప్రముఖులు ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. మొత్తంగా చూస్తే హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ అంశం తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సోదరుని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అసలు డీటెయిల్స్ ఇవ్వండి. అయితే హైదరాబాద్ లో డ్రగ్స్ అయితే కలకలం సృష్టించుకోవచ్చు. అయితే ఇవాళ హైదరాబాద్ సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు వీటి విలువ 2 కోట్లు ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే దీని క్వాంటిటీ వచ్చి దాదాపు 200 గ్రాముల కొకైన్ వరకు అయితే నార్కోటిక్స్ బృందాలు ఎస్ఓటి పోలీసులు అయితే పట్టుకున్నారు. అయితే ఈ రాజేంద్ర పోలీసులు అంటే ఆపరేషన్ లో భాగంగా వీటిని స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఆపరేషన్ లో 4గురిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇంకా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అయితే ఇందులో ఉన్నాడు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఇటు ఈ డ్రగ్స్ సరఫరాలో కావచ్చు, అటు కొకైన్ లో కావచ్చు అయితే ఈయన పట్టుబడ్డాడు. అయితే ఇప్పటికీ రకుల్ పైన కూడా గత కాలంలో పలు ఆరోపణలు అయితే ఎదురయ్యాయి. మొత్తానికి అయితే ఇప్పటికీ డ్రగ్స్ విషయంలో కావచ్చు ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉందనే చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా దాదాపు ప్రభుత్వం ఏర్పడడం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు పలు ప్రముఖులతో కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అటు పోలీస్ శాఖ కూడా ముఖ్యంగా ఈ డ్రగ్స్ కి సంబంధించిన దానిపైన అటు మూవీస్ ముందు మాటలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఇటు సినిమా తారలతో కూడా ఈ డ్రగ్స్ విషయం పైన కూడా చెప్పడం కావచ్చు, అవగాహన కల్పించడం కావచ్చు, ఇలా చాలా విషయాలు అయితే చేస్తున్నారు. దాదాపు మొత్తానికి ఇప్పటికీ చూసుకుంటే దాదాపు ఒక 1 year నుంచి అయితే దాదాపు ఈ డ్రగ్స్ విషయంలో చాలా హడావిడి అయితే కొనసాగుతుంది. ఈ రేవు పార్టీల విషయంలో కావచ్చు, ఇలాంటి పార్టీలు చేసుకుంటూ పబ్బులలో కావచ్చు డ్రగ్స్ కొకైన్స్ తీసుకుంటూ చాలా మంది అయితే పట్టుబడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం అయితే సీరియస్ గానే ఉంది. అటు నార్కోటిక్స్ బృందం కావచ్చు, ఇటు ఎస్ఓటి కావచ్చు, ఇటు పోలీసులు కూడా చాలా అయితే సీరియస్ గానే అయితే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ గుట్టు రట్టయింది. ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యారు. అమన్ ప్రీత్ సింగ్ తో పాటు పలువురు సినీ ప్రముఖుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అమన్ నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ ను పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నారు. మరింత సమాచారం కోసం పట్టుబడిన వ్యక్తులందరినీ విచారిస్తున్నారు. అయితే అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఉన్న సినీ ప్రముఖులు ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.